నిన్న తెలంగాణలో ఉన్న ఇండిపెండెంట్ జర్నలిస్టులు అందరూ కలిసి ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మద్దతుగా మాట్లాడారు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడానికి తెలంగాణకి పోలీసులు వచ్చినట్టుగా అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వచ్చిన వదంతుల కారణంగా, అంత మాత్రమే కాదు, ఇండిపెండెంట్ జర్నలిస్టుల నోరు నొక్కేస్తున్నారు. సత్యం చెప్పడానికి, నిజం చెప్పడానికి అవకాశాన్ని కల్పించడం లేదు. కేసులు పెడతామని, కొడతామని, ఇబ్బందులు పెడతామని బెదిరిస్తున్నారు. అందుకని ఇండిపెండెంట్ జర్నలిస్టులు అందరూ కలిసి ఒక గొంతుకగా మారి నిన్న ప్రశ్నించడం జరిగింది. ఒక్కొక్కరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి, ప్రభుత్వం గురించి, టీడీపీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి తమ బాధని, తమ ప్రశ్నల్ని అడగడం జరిగింది. అయితే చివరిలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాత్రం చాలా బ్యూటిఫుల్గా మాట్లాడారు. జైలు గురించి, జైల్లో పెడతామనే విషయం గురించి ఏం మాట్లాడారో ఒకసారి మీరే వినండి. నా స్వేచ్ఛను హరించకూడదు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1)లో కల్పించిన భావప్రజ్ఞ స్వేచ్ఛను హరించకూడదు. హరిస్తే ఏం చేస్తారు? కేసులు పెడతారు. నేను అన్నాను, అరెస్ట్ చేస్తారని భయమాస్తారన్న. భయం ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ పోతాను, పోలే కదా అన్న. ఇంతవరకు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేయలేదు, వేయను కూడా. ఎందుకని నవ్వుతూ అన్నా, నా జీవితంలో చాలా అనుభవాలు వచ్చి అసెంబ్లీతో సహా ఒక జైలు అనుభవం రావాలి, అది కూడా పోయి చేస్తే నా ఆత్మకథ పూర్తవుతుంది కొంచెం చాప్టర్ అని చెప్పాను. సో అందువల్ల అరెస్ట్లకు భయపడే వాళ్ళమైతే ఇక్కడ అక్కడే పోయేవాళ్ళం. నేను 30 ఏళ్ల వయసులో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డైలీ ఇది ఇండిపెండెంట్కి ఒక ఆర్టికల్ రాశారు. అప్పుడు ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పైన గ్లాడ్ టు సీ హిమ్ గో అని రాశారు. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వైస్ ఛాన్సలర్ ఫోన్ వస్తే నన్ను పిలిపించాడు. ఏం నాగేశ్వర్, పెళ్ళై 4 ఏళ్ళు అయింది, కొడుకు పుట్టి 1 year కూడా కాలే, ఇప్పుడు మన ఉద్యోగం తీసేస్తే ఏమవుతుంది అన్నాడు. నేను తీసేమన్నాడు, సార్ మీ సీఎంను ఒక 30 ఏళ్ళు అక్కడే ఇక్కడ ట్యూషన్ చెప్పుకొని బతుకుతా, 30 ఏళ్ళ తర్వాత కోర్టులు, సుప్రీంకోర్టుకి వెళ్ళి డబ్బులన్నీ తెచ్చుకుంటే జూబ్లీహిల్స్ ఇల్లు కట్టుకుంటా అని చెప్పాను. ఎందుకంటే నాకు అదొకటే మార్గం కనబడుతున్నా సార్, లేకపోతే లేదని చెప్పిన. అంటే అందువల్ల 30 ఏళ్ళ వయసులోనే భయపడలే, 62 ఏళ్ళ వయసులో భయపడతావా? సో అందువల్ల అది భయపడే ప్రసక్తే లేదు. ఇదేం కొత్త విషయం కాదు, దేశంలో జరుగుతుంది ఇదే. ఎవరైతే నాయకులను విమర్శిస్తున్నారో, ప్రభుత్వాలను విమర్శిస్తున్నారో, ఇది తప్పు అని అడుగుతున్నారో, ఇది ఎందుకు ఇలా అని ప్రశ్నిస్తున్నారో, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం, కేసులు పెట్టడం, వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళ కుటుంబాల మీద దాడి చేయటం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయటం, దీనికి ఒక కమిటీ పెట్టడం, దీనికి సోషల్ మీడియాలో ఒక గ్రూపులను తయారు చేయటం, ఇండైరెక్ట్గా జరగాల్సినవన్నీ జరిగించటం, రెండోసారి ఇలాగ ఎవరైనా ప్రశ్నిస్తే, రెండోసారి ఇలా ఎవరైనా వాళ్ళ జోలికి వెళ్తే వాడు అంతు తేలుస్తామని ఇండైరెక్ట్గా వార్నింగ్లు ఇవ్వటం, ప్రశ్నించే గొంతును నొక్కేయడం దేశంలో జరుగుతుంది ఇదే. రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు, అబద్ధపు హామీలు ఇవ్వచ్చు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవచ్చు, వాళ్ళు ఎలాగైనా ప్రవర్తించవచ్చు, ఎలాంటి అన్యాయాలైనా చేయొచ్చు, ఎన్ని అక్రమాలైనా చేయొచ్చు, ఎంతకైనా తెగించవచ్చు. ఇదేంట్రా అని మాత్రం సామాన్యుడు ప్రశ్నించకూడదు. ఇది ఎందుకు ఇలా అని మాత్రం ఎవరు అడగకూడదు. దీన్ని ప్రజాస్వామ్యం ఎందుకంటారు, దీన్ని లౌకికవాదం అని ఎందుకంటారు, దీన్ని రాచరికం అని అంటారు. పేరుకే ప్రజాస్వామ్యం ఇది. సో ఒక రకంగా దీనికి నాయకులదేం తప్పు లేదు, ప్రజలదే తప్పు అనిపిస్తూ ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే దాని గురించి వెళ్ళే ముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అసలు ఏం జరిగింది, తన గురించి ఎలాంటి ప్రోపగండా విషయాలు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, దాని గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎలాంటి వివరణ ఇచ్చారనేది ఇప్పుడు చూడండి. అమెరికా వాడిని అక్కడ ఓటర్ ఆడ మాట్లాడుతున్నా కదా, ఇరాన్ పైన మాట్లాడుతున్నది ఇరాన్ ఓటర్నా? ఇది ఎక్కడ సిద్ధాంతం అయ్యా? మీరైతే ఇక్కడ ఇల్లు కలిగి ఉంటారు, ఆస్తులు కలిగి ఉంటారు, మేము మాట్లాడకూడదు ఎట్లా? తెలంగాణలో ఉన్న పుట్టినవాడు కనుక తెలంగాణ వాడి కనుక మాట్లాడద్దంటే ఎట్లా? అంటే కులం తీసింది మీరు, ప్రాంతం తీసింది మీరు, మళ్ళీ మమ్మల్ని కులము ప్రాంతం తీశారంటున్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇక అది కులం చిచ్చు పెట్టారని కేసు పెట్టారు, అక్కడ కులం ప్రస్తావన కూడా చేయలేదు. నేను ఇంకో కేసు ఏంటిది, ఈవెన్ నోటీసు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు 3 ఏళ్ళు. ఏంటంటే అలా అంటే అల్లర్లు సృష్టించేదానికి పనిచేస్తారట. నేను ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగి 10 రోజులు అయింది. ఎక్కడ అల్లర్లైంది? 2 దోమలు కూడా ఎవరు చంపలే, 4 ఈగలు కూడా చంపలే. అల్లర్లు ఎక్కడే? పోనీ 2 కుక్కలు కొట్లాడుకున్నాయా? అది ఏమో ఏంది మీకు అల్లర్లు సృష్టించారు. అదే కాదు, ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేశారని ఒక కేసు. జోకేంద్ర వాళ్ళు పెట్టిన కేసులు మనకు నవ్వొస్తాయి. మీరు ఎంతమంది చూసారో తెలియదు నాకు. ఎఫ్ఐఆర్లు ఆ సెక్షన్ నేను చూస్తే ఆ లాలోనే ఉంది, దిస్ సెక్షన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ వర్డ్స్ అన్నాడు.
మరి నేను వర్డ్స్ కాకపోతే ఏం మాట్లాడ పాపులేషన్. ఇంకో దగ్గర దిస్ సెక్షన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ద స్టేట్మెంట్స్ అన్నారు. నేను మాట్లాడేది వర్డ్ స్టేట్మెంటే కదా, అంటే అప్లికేబుల్ కాదని చట్టంలో ఉన్న కేసు పెట్టారు. ఇక చూడండి, చూసారా, విన్నారా? నువ్వు తెలంగాణ వాడివి, ఆంధ్ర పాలిటిక్స్ గురించి నీకెందుకు, నువ్వెందుకు ఇక్కడ విషయాల గురించి మాట్లాడుతున్నావు అని అంటున్నారంట. మినిమం కామన్ సెన్స్ ఉన్న నాయకులు కానీ మనుషులు కానీ ఎవరు అలా మాట్లాడరు. రాష్ట్రం అయితే ఏంటి, పక్క రాష్ట్రం అయితే ఏంటి, ఇంకొక రాష్ట్రం అయితే ఏంటి, దేశం కాదా ఇది, భారతదేశం కాదా? భారతదేశంలో జరిగే ఇతర ఇష్యూస్ గురించి క్వశ్చన్ చేయకూడదా, మాట్లాడకూడదా? అలాగని రాజ్యాంగం చెబుతుందా? ఏ పుస్తకం చెబుతుందా అలాగా? పోనీ మీరేమన్నా కొత్త పుస్తకాలు రాశారా? పోనీ మీరు చదివిన లక్షల పుస్తకాల్లో ఇలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? ప్రశ్నించకూడదా, క్వశ్చన్ చేయకూడదా? పక్క రాష్ట్రం అయితే ఎనాలిసిస్ చేయకూడదా? ఏది రైట్ ఏది రాంగ్ అని ప్రజల ముందు ఉన్న విషయాన్ని వాస్తవాన్ని పెట్టే ప్రయత్నం చేయకూడదా? మీ వాటికి మీరు ఒక జోన్ని, ఒక వెదర్ని, ఒక వాతావరణాన్ని, అన్నిటినీ, ఒక రాజ్యాన్ని అన్ని క్రియేట్ చేసి ఇదే నిజము, మీరు ఇదే నమ్మాలి, నమ్మకపోతే మీ ఎంత తెలుస్తామని అంటారా? ఇది ప్రజాస్వామ్యమా? చూడండి ఇంకా ఏం మాట్లాడతారో చూడండి. సో ఎక్కడ అణచివేది ఉంటుంటే అక్కడ మాట్లాడతాం. సో అందువల్ల ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పారు, మన మిత్రుడు రఘు చెప్పాడు, అసలు విషయం ఈ ఇష్యూనే కాదు. ఇష్యూ ఏంటి? ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇచ్చాడు. ఆ ఇచ్చినట్టే ఇచ్చి ఆదాయం వచ్చే కిరండాల్ కోరాపుట్ లైన్ తీసేసి ఇచ్చారు. ఆ లైన్ను ఒరిస్సాకు పంపించారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఒక్క రాజకీయ పార్టీ అడగదు. నా పైన గంట సేపు డిబేట్ పెట్టే టీవీ ఛానల్ కూడా అడగవు. విచిత్రం ఏంటంటే, అయ్యా మరి ఈ రైల్వే జోన్ ఇచ్చారు, ఆదాయాన్ని ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి ఒరిస్సాలో కలిపారు, ఇది అన్యాయం కదా అని ఒక్కరు అడగలే. నాగేశ్వర పైన 1 hour డిబేట్ పెట్టిన వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అవసరమైన ఈ ఒక్క టాపిక్ మీద ఎందుకు డిబేట్ పెట్టరు? ఆన్సర్ లేదు. ఇక మీకు మచిలీపట్నం పామర్రు ప్రాంతంలో మీకు విలువైనటువంటి ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాల్ని ఓఎన్జీసీ కనుగొంటే అత్యంత చరిత్ర జరిగిన దుర్మార్గ చరిత్ర గల వేదాంతకి ఇచ్చేశారు. తూత్తుకుడిలో ప్రజల్ని చంపినటువంటి వేదాంతకి ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రధాన పార్టీలు రెండూ అడగలే. ఇక్కడ నా పైన డిబేట్ పెట్టిన టీవీ వాళ్ళు అడగలే. విచిత్రం ఏంటంటే, కానీ నేను అడిగాను, అది కోపం ఏంటంటే ఇలాంటి ఉదాహరణ 100 చెప్పగలుగుతాను. అందువల్ల పబ్లిక్ గా క్వశ్చన్ చేయకూడదు. అందువల్ల ఒక్కసారి బెదిరిస్తే దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక బెదిరిస్తే వీడు నోరు విప్పడని. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎంత బెదిరిస్తే అంత బిగ్గరగా అడుగుతాం, పని కట్టుకొని అడుగుతాం. అదే నేను అన్నది. అదే అని యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అన్నాడు. మళ్ళీ దాన్ని పెట్టుకొని యుద్ధం చేస్తావట అంటారు. అయ్యా నేను ఏమన్నా అందులో క్లియర్గా నా ప్రజా సమస్యల పైన అంటే ఇప్పుడు ఇంకా దానిపైన కేసు పెట్టలేదు. బహుశా ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఆడి చేస్తారో తెలియదు. అది అసలు విషయం. డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఒక గేము. మొదటి నుంచి జరిగేవన్నీ అసలు విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి అసలు సంబంధమే లేని, అసలు దానికి అంత ఇంపార్టెన్సే లేని ఒక విషయాన్ని క్రియేట్ చేస్తారు, లేదా ఆల్రెడీ ఉన్నదాన్ని హైలైట్ చేస్తారు. ఎలాగో మనకు పెయిడ్ మీడియా ఛానల్స్ ఉంటాయి కదా, పార్టీకి ఒక ఛానల్ ఉంటుంది, విపరీతమైన డిబేట్లు పెట్టడం, పనికి మాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టడం, చెత్త అంతా మాట్లాడడం, టీవీల ముందు కూర్చున్న వాళ్ళు అందరూ ఎనాలిసిస్ చేసి స్టడీ చేసి ఎవడేం మాట్లాడుతున్నాడని అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు కదా. ఎవడేది పడితే అది మాట్లాడితే ఎవడేది మాట్లాడితే అది నమ్మేసే జనం ఎక్కువ మంది ఉన్నారు. అందుకే ఇట్టుంది పరిస్థితి. ఆయన అంటున్నాడు ఆ విషయాలు ఏదైతే రైల్వే జోన్ ఉందో, విశాఖపట్నం రైల్వే జోను, మచిలీపట్నం ఇష్యూ కానీ ఇలాంటి ఇష్యూస్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి, ఇవి చాలా సీరియస్ ఇష్యూలు, ప్రజల్ని ప్రభావితం చేసే ఇష్యూలు, ప్రజల జీవితాలకు సంబంధించిన ఇష్యూలు. ఇలాంటి ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి నాలాంటి వాళ్ళని లేదా ఇలాంటి చిన్న చిన్న వాటిని హైలైట్ చేసి డైవర్ట్ చేస్తారు అని చెబుతున్నాడు. ఈ విషయం గురించి ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదట, ఎవరూ మాట్లాడలేదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి వాళ్ళ అధికారంలో రావడానికి ఏ గేమ్ ఆడాలనుకుంటే ఆ గేమ్ ఆడతారు. ఇప్పుడు ప్రజలకి సమస్య చాలా పెద్ద సమస్య, అది చాలా బాగా ఇబ్బంది, అది చాలా నష్టపోతాం దానివల్ల రాష్ట్రం, ప్రజలు. అలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రతిపక్షం అనేది ప్రశ్నించాలా లేదా, దాన్ని బయట పెట్టాలా లేదా? ఎందుకంటే ఇది కేంద్రం నుంచి జరిగింది కాబట్టి, కేంద్రంతో వాళ్ళకి అవసరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రశ్నించరు, వాళ్ళు అడగరు, వాళ్ళు దాన్ని క్వశ్చన్ చేయరు.
ఏదో ఒక న్యూస్ వర్క్ అదే పలానా జరిగిందంట అని చెప్పి వేసేసి ఊరుకుంటారేమో అంతే. కానీ ఇలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇలాంటి ఇష్యూస్ అన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్తూ నిజాన్ని వాస్తవాల్ని ప్రజలకు చేరుస్తూ ఇది పరిస్థితి, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ప్రశ్నించాలి, మన బతుకులు మనం కాపాడుకోవాలి, నాయకుల్ని సరిదిద్దాలి లేదా నాయకుల్ని ప్రశ్నించాలి అని ఎన్లైట్ చేసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ గొంతు నొక్కేసి వాళ్ళని భయపెట్టాలని చూస్తున్నారు. జనరల్గా దేశమంతా జరుగుతుంది ఇది. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి ఇంటలెక్చువల్కి ఈరోజు జరిగింది. అయితే నిన్న జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఫైనల్గా ఏమన్నాడంటే, చావనైనా చస్తాం కానీ అడగకుండా ఉన్నాం, కేసులు పెట్టినా బెదిరించినా ఇలాంటి విషయాలు చేస్తే, కేసులు పెట్టి బెదిరించే విషయాలు చేస్తే ఇంకా ప్రశ్నిస్తాం, బరాబరా ప్రశ్నిస్తాం, భయపడేది లేదు, చావనైనా చస్తాం కానీ ప్రశ్నించడం మాత్రం, అడగటం మాత్రం ఆపమన్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.